హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. సో, నేను పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా రెడీ చేస్తాననేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తాను. సో, కీప్ వాచింగ్ అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను శారీ డ్రైపింగ్తో స్టార్ట్ చేశాను అమ్మవారిని రెడీ చేయడం. బికాజ్ ఇదే టఫెస్ట్ పార్ట్. సో వన్స్ మనం అమ్మవారిని రెడీ చేసేసుకుంటే నెక్స్ట్ అన్నీ ఈజీగా అయిపోతాయి. సో శారీ డ్రైపింగే చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను నేను. సో నాకు ఇచ్చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేసింది. ఎందుకంటే నేను అంత ప్రూనేం కాదు, బట్ స్టిల్ నా చేతులతో నేను చేసుకుంటాను. ఐ ఫీల్ సో హ్యాపీ అలా చేయడంతో. సో నేను ఫస్ట్ శారీ డ్రైపింగ్ అంతా చేసేసుకున్నాను. ఇది జనరల్ అందరూ చేసే ప్రాసెసే, నథింగ్ స్పెషల్. నేనేం స్పెషల్గా చేయలేదు. యూట్యూబ్లో కూడా చూస్తుంటాం కదా, అందరూ చాలామంది పెడుతున్నారు ఇప్పుడు వీడియోస్. సో అది చూసి నేను కూడా నేర్చుకున్నాను. అండ్ అదే విధంగా అదే ప్రాసెస్ని ఫాలో అయిపోయి నేను అమ్మవారికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో శారీ డ్రైపింగ్ చేశాను అనమాట. వన్స్ శారీ డ్రైపింగ్ అంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనం అది ఏదైనా ఒక పాత్రకి కట్టుకోవాలి. అది బిందె అయినా కావచ్చు, కలశం అయినా కావచ్చు. అంటే బిందె మనకి కాలు గడినప్పుడు పెడతారు కదా జనరల్గా తెలంగాణలో. సో అలాంటి ఒక బిందె అయినా కావచ్చు, లేకపోతే డబ్బా, ఏదైనా స్టీల్ డబ్బా, రౌండ్ డబ్బా అయినా పెట్టుకోవచ్చు. సో అది మీకు దేనికి కంఫర్టబుల్గా అనుకుంటే దాంతో పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ నేను బిందెలో చేస్తాను, బట్ ఈసారి డబ్బాలో ట్రై చేశాను. ఇక్కడ వీడియోలో చూశాను, డ్రైపింగ్ బాగా అనిపించింది, ఇట్లా రౌండ్గా వచ్చింది. సో అందుకే ఈసారి ఇట్లా ట్రై చేద్దామని నేను ఈసారి డబ్బాకి అమ్మవారి శారీని డ్రేప్ చేశాను, అమ్మవారిని ప్రిపేర్ చేశాను. సో మెయిన్ వైల్ నేను అది చేస్తూ ఉండగా మా హస్బెండ్ ముందు పైన కలశం అవన్నీ ప్రిపేర్ చేసేసాడనమాట. దానికి కర్ర అవన్నీ కట్టేసి సో అమ్మవారికి చీర అవన్నీ డ్రేప్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో వన్స్ మనం ఈ ఒక చిన్న స్టూల్ లాంటిది తీసుకొని దానికి బొట్లు పెట్టేసుకొని మనం ఏదైతే పాత్రకి చీర కట్టామో అది పెట్టేసుకొని దాని తర్వాత సో శారీ డ్రేపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో మీరు ఈ ప్రాసెస్ చూసి నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అనేది అర్థమైపోతుంది అన్నమాట. నాకు చిట్టి గాజులు దొరికాయి మార్కెట్లో, చూడగానే బాగా అనిపించాయి. సో అమ్మవారికి మాల కట్టి వేస్తే బాగుంటుంది అనిపించింది. సో తీసుకొచ్చి మాల వేశాను. సో మాల చేయడానికి చాలా టైమే పడుతుంది. సో మీరు ముందుగా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ ఇవన్నీ, ఎందుకంటే నాకే చాలా టైం అయిపోయింది అండ్ చాలా స్ట్రెయిన్ కూడా అయిపోయాను ఇవన్నీ ఒకటే రోజు చేసుకోవడం వల్ల. ముందు రోజు చేసుకుందాం అనుకున్నాను, బట్ నేను నైట్ షిఫ్ట్స్ చేస్తాను. సో నాకు అంత టైం లేకుండే ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఆ రోజే అన్నీ అయ్యేసరికి చాలా హడావిడి అయిపోయింది. అండ్ ఇవన్నీ చేయాలనుకున్నా కాబట్టి కష్టపడి చేశాను అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరే చూస్తారు ఇప్పుడు. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇది అల్లలేదు, ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి నేర్చుకొని అల్లాను అనమాట. అండ్ ఇట్ ఫీల్ సో సాటిస్ఫైయింగ్. అంటే మన చేతులతో అన్నీ వేసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకైతే. సో చాలామంది పూజారులను ఇంటికి పిలుచుకొని పూజ చేసుకుంటారు, కొంతమంది బుక్ చదువుతూ పూజ చేసుకుంటారు. సో నేనైతే యూట్యూబ్లో అయ్యవారు పూజ చేస్తున్న వీడియో పెట్టుకొని ఆ మంత్రాన్ని వింటూ ఆయన చెప్పిన ప్రాసెస్ మొత్తం ఫాలో అవుతూ పూజ చేసుకున్నాను. సో నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకున్నాను. నేను చేసుకుంది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు నేను నిష్టగా చేసుకున్నాను. సో మనకు ఎంత తెలుసో అంతే చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు చెప్పిందని విని కన్ఫ్యూజ్ అయిపోయి అనవసరంగా టెన్షన్ పడిపోవద్దు.
మీకు నచ్చిన పద్ధతిలో మీరు చేసుకోండి. ఇదంతా ప్రిపేర్ చేసుకొని దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్న మంచి దండం పెట్టుకొని సరిపోతుంది. మంత్రాలన్నీ చదువుకోవాలి, మంత్రాలన్నీ చేయాలనేది ఏమీ ఉండదు. సో మనస్ఫూర్తిగా అమ్మవారిని ఎంత వీలైతే అంత హ్యాపీగా కొలుచుకొని హ్యాపీగా పూజ చేసుకుంటే, చేసిన ఒక పూజ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు. ఇంకా దాని గురించి ఇంకేమీ ఉండదు. సో మనం ఏమీ పూజార్లం కాదు కాబట్టి మనం తెలిసి తెలియక చేసిన తప్పులున్న అమ్మవారు మనల్ని పెద్ద మనసుతో క్షమించేస్తుంది. సో మీరేం టెన్షన్ పడిపోయి గాబరపడిపోయి పరిగెత్తాల్సిన పని ఏం లేదు. సో మనకు వచ్చిన పద్ధతిలో మనం సింపుల్గా మనం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అదే జనరల్గా నేను ఫాలో అవుతాను. సో ఇదే మా అమ్మవారి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా నచ్చింది. అండ్ సింపుల్గా నాకు వచ్చిన స్టైల్లో నేను చాలా బాగా చేసుకున్నాను అండ్ నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ సో ఇక్కడ అమ్మవారిని మొత్తం నేను రెడీ చేసుకున్నాను అండ్ నాకు ప్రసాదాలన్నీ మా ఆయన హెల్ప్ చేశారు. సో అలా మా ఇద్దరం కలిసి చేసుకోవడం వల్ల మాకు ఈ పూజ చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనలీ సో చూసారు కదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇదే. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్.